పాత ఇంటికి సంబంధించిన కొయ్య, పాత ఇంటికి సంబంధించిన డోర్లు కొత్త ఇంటికి ఉపయోగించవచ్చా లేదా అంటే పాత ఇంటికి సంబంధించిన ద్వారాలు తీసుకొచ్చి పెడితే జీర్ణవేద అనబడి యజమానికి మనశ్శాంతి లోపించును. ఇట్స్ ఎ క్లియర్ కట్ స్టేట్మెంట్. ఇంకా పెడతారా లేదా మీ ఇష్టం. అది అన్యక్రాంతం అయిపోతుంది. అంటే మీరు అక్కడ నివసించరు, లేదంటే అమ్ముకొని పోతారు, లేదంటే అది కిరాయికి చేసుకొని ఇంకో చోటనే ఉంటారు. నివసించే ఇంటికి పాత దారువులు వాడకూడదు. పాత చెక్క, పాత డోర్లు ఏది కూడా ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. అలాంటి గుడికి గన అలాంటి ద్వారం పెడితే అక్కడ పూజలు కూడా జరగవు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక అనుమానం ఏముందంటే, సార్ మేము ఒక కొత్త ఇల్లు కడుతున్నాం, రైట్, మేము కొత్త ఇల్లు కడుతున్నాం కాబట్టి మా పాత ఇంటికి సంబంధించిన దర్వాజాలు ఉన్నాయి సార్, పాత ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ కానీ మిగతా సబ్ డోర్స్ కానీ ఉన్నవి. సో మేమంతా పగలగొట్టేటప్పుడు దాన్ని నీట్గా తీసుకొచ్చి పక్కకు పెట్టుకున్నాం సార్, అవన్నీ మరి కొత్త ఇంటికి వాడొచ్చా? పాత ఇంటి కలప కొత్త ఇంటికి వాడొచ్చా? సింపుల్ స్టేట్మెంట్, క్వశ్చన్ అన్నమాట ఇది. అర్థమైందా? చాలా మందికి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఒక శ్లోకం నేను చదువుతాను, చూడండి. నూతనే నూతనం కాష్టం జీర్ణే జీర్ణం ప్రశస్యతే. సో పాత ఇంటికి సంబంధించినవి కాకుండా నూతన గృహానికి నూతనమైనవి వాడితే మాత్రమే ప్రశస్యతే, అంటే చాలా ప్రశస్తమైనది అనేది ఇక్కడ క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో అర్థం చేసుకోండి. నెక్స్ట్, జీర్ణేతు నూతనం కాష్టం నో జీర్ణం నూతన గృహే. సో కొత్త గృహానికి ఎప్పుడు పాత కలప వాడొద్దు, పాత జీర్ణ గృహానికి సంబంధించిన కలప వాడొద్దు, ద్వారాలు వాడొద్దు అని ఇక్కడ క్లియర్ కట్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఇంకా 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. సో సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తున్నారు? శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం పేజ్ నెంబర్ 221. మీకు ప్రూఫ్ కూడా నేను పక్కన పెడతాను, చూడండి. సో ఇక్కడ చూడండి ఏం చెప్పబడిందంటే క్లారిటీగా, మనము నూతనముగా గృహమును నిర్మించినప్పుడు ఆ నూతన గృహమునకు నూతన దారువులు మాత్రమే వినియోగించవలెను. నూతన సింహద్వారం నిర్మాణమునందు నూతన దారువులను మాత్రమే వాడవలెను. నూతన గృహము నిర్మాణమున తనవి అయినను, అంటే సొంత ఇంటి పాత ఇల్లు అయినను జీర్ణదారువులను వినియోగించిన జీర్ణవేద ఎనబడి, అంటే పాత ఇంటికి సంబంధించిన ద్వారాలు తీసుకొచ్చి పెడితే జీర్ణవేద అనబడి యజమానికి మనశ్శాంతి లోపించును. ఇట్స్ ఎ క్లియర్ కట్ స్టేట్మెంట్. ఇంకా పెడతారా లేదా మీ ఇష్టం. నెక్స్ట్, యజమానికి హాని కూడా కలిగించును. నూతన ద్వారబంధ నిర్మాణము తనది అయినను పాత కొయ్యను వినియోగించి నిర్మించిన ఆ గృహమున తాను నివసింపజాలడు. సో పాత కొయ్య ఏదైతే తీసి పక్కకు పెట్టుకున్నాడు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అన్నది కూడా, వాళ్ళ ఇంట్లో వాడినది కూడా అసలు పెడితే 100% అది డ్యామేజ్ చేస్తుంది. అలాంటి ఇల్లు మీరు కడితే అది అన్యక్రాంతం అయిపోతుంది. అంటే మీరు అక్కడ నివసించరు, లేదంటే అమ్ముకొని పోతారు, లేదంటే అది కిరాయికి చేసుకొని ఇంకో చోటనే ఉంటారు. పరహస్తము కూడా అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఒకే జాతి కొయ్యతో ద్వారబంధ నిర్మాణము జరగవలెను. 2 జాతుల కొయ్యలను చేర్చి ద్వారబంధము నిర్మింపతగదు. పాత ద్వారబంధము మరమ్మత్తు యందు అవసరమైనను తన పాత దారువును చేర్చతగదు. కొత్త దారువునే ద్వారబంధమునకు వినియోగించవలెను. ఇది గుర్తుపెట్టేసుకోండి ఇది. సో తనది అయిన జీర్ణగృహమును మరమ్మత్తు చేయునప్పుడు నూతన దారువులను వినియోగించుట ప్రశస్తము. మీరు మీ హౌస్ రినోవేషన్ చేస్తున్నారు, మీ ఇంటికి సంబంధించి మొత్తం రిపేర్లు నడుస్తున్నాయి. అలాంటి సందర్భంలో మీరు నిజంగా
గుర్తుపెట్టుకోండి, నేను ఈ స్టేట్మెంట్ అనేది ఒక 1-2 ఇయర్స్ బిఫోరే నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎవరైతే 50 సంవత్సరాలు ఇల్లు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, దీనికి వయస్సు లేదు, ఆయువు లేదు, ఇవన్నీ మాటలు మాట్లాడి మీ ఇల్లు పగలగొట్టమంటారు, అవన్నీ నాట్ రిక్వైర్డ్. ఎవరైతే మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు కట్టారు, వాళ్ళ తరం అయిపోయింది, తర్వాత తరం అయిపోయింది, ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీ పేరు ప్రకారం, మీ నక్షత్రాల ప్రకారం ఆ డోర్ యొక్క మెజర్మెంట్ అనేది మీరు సెట్ చేసుకొని మళ్ళీ ఆ ఇంటికి సంబంధించిన రినోవేషన్ వర్క్ అంతా చేసుకొని అక్కడ ఉంటే అది 100% మీకు యోగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సో నూతన దారులను ఉపయోగించడం ప్రశస్తము. తనది అయిన పాత ఇంటి కొయ్యలను మరి తన పాత ఇంటి మరమ్మతులో చేయించినప్పుడు కూడా వాడకూడదు. సో ఇంకా ఇట్లాంటి వాడేది ఎక్కడ మాట్లాడారంటే, దారుణం తక్షిణే శుద్ధి అని శిల్పులు పాత దారులను చెక్కి శుద్ధి చేసినట్లు పరిగణించి పాత గృహములు పునర్నిర్మాణమునకు వినియోగించుట ఆచరణ యందు కలదు. కానీ ఇది ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే, పాత ఇంటికి సంబంధించి తీసేశారు, మరి ఎక్కడ పెట్టవచ్చు అంటే, వాళ్ళకి ఏదైనా రూమ్స్ ఉన్నాయి, సపరేట్గా ఎక్కడో 4 రూమ్లు కట్టుకుంటున్నాం, దాంట్లో పశువులు ఉంటాయి, ఏదైనా దానా పెట్టుకుంటాము, ఏదైనా స్టోరేజ్ లాగా పెట్టుకుంటాం, అట్లాంటి వాటికి యాక్సెప్టెడ్. కానీ మళ్ళీ నివసించే ఇంటికి పాత దారువులు వాడకూడదు. పాత చెక్క, పాత డోర్లు ఏది కూడా వద్దు. ఇది ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి. దేవాలయాల యందు నిర్మాణమున ఇతరుల ఇండ్లకు సంబంధించిన డోర్లు కానీ, లేకపోతే మా డోర్ ఉంది, అది నేను డైరెక్ట్గా గుడికి నేను దానం ఇస్తాను, నాది చాలా పెద్ద ద్వారము, మహాద్వారము, ఆ డోర్ పాతది కాబట్టి దాన్ని మంచిగా నీట్గా చెక్కించి మళ్ళీ తీసుకొని వెళ్ళి నేను గుడికి పెడతానని మాట్లాడతారు కదా, అలాంటి గుడికి కానీ అలాంటి ద్వారం పెడితే అక్కడ పూజలు కూడా జరగవు. అర్థం చేసుకోండి. ఒక కొత్త నిర్మాణం చేసిన కొత్త చెక్కతోనే డోర్లు పెట్టడం, ఒక కొత్త టెంపుల్ కట్టిన దానికి కూడా సేమ్ మీరు వాడాల్సిందే. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. సో దేవతామూర్తి, ఒకవేళ మీరు పాతది వాడారనుకోండి, దేవతామూర్తి శక్తిహీనుడగును. నెక్స్ట్ అందు పూజలు జరగవు. ఇతరుల గృహము ఎందలి జీర్ణదారులను తన జీర్ణ గృహము నందు వినియోగింప తగదు. సో వేరే వాళ్ళ ఇంట్లో వాడినది వాడొద్దు, మీ ఇంట్లోది కూడా వాడొద్దు. తన నూతన గృహమునందు ఇతరులకు చెందిన జీర్ణదారులను వినియోగించిన ఆ యజమానికి కీర్తి ప్రతిష్ట నశించును, సంపద క్రమముగా క్షీణించును, యజమానికి ఆరోగ్యము చెడి ప్రాణ సంకటము కూడా వచ్చును, ఆ ఇంటి నివసింపడు. సో నిజంగా పాత ఇంటికి సంబంధించిన కొయ్య, పాత ఇంటికి సంబంధించిన డోర్లు కొత్త ఇంటికి ఉపయోగించవచ్చా లేదా అంటే, నిజంగా ఈ స్టేట్మెంట్ చదివిన తర్వాత మీరు 100% దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరికైనా వీటికి సంబంధించిన అనుమానాలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి వాస్తు రహస్యాలు మన ఛానల్లో రెగ్యులర్గా మనం అందిస్తూనే ఉంటాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.